22వ కీర్తన మొదటి నుండి 31 వచనాలు ధ్యానం చేసుకుందాం. చలో చూడమ్మా, ఈ చదవబడిన లేఖన భాగము మనకి మొదటి నుండి 20 వచనాల వరకు మనం గమనిస్తే కనుక సిలువలో యేసు ప్రభు వారికి జరిగిన సమస్తము ఆడ కనపడుతుంది. అర్థమైందా? కాబట్టి చూడండి. నా దేవా, నా దేవా, నీవు నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరముగా ఉన్నావు. మరి కీర్తనాకారుడు వేదనతో మాట్లాడుతున్నటువంటి విధానాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. నా దేవా, నా దేవా, నీవు నన్ను ఎందుకని విడనాడావయ్యా? అలాగే నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరముగా ఉన్నావు, నన్ను ఎందుకు విడిచిపెట్టి ఉన్నావు? అలాగే నా దేవా, పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రి వేళను నేను మౌనముగా నుండుట లేదు. అంటే అయ్యా, ఒక దినములో 24 గంటలు ఉండి ఉంటే, ఆ దినమునకు ఒక పగలు ఒక రాత్రి ఉండి ఉంటే, ఆ పగటి వేళ మెలకువగాను రాత్రి వేళ నిద్రావస్థలోను నరులు ఉండి ఉంటే, అలాంటి పరిస్థితుల్లోనూ కూడా నేను నీకు అట్లా మొరలిడకుండా ఉండలేదయ్యా. అంటే మొరపెట్టుకొనుచునే ఉన్నాను. మొరపెడుతూ ఉన్నటువంటి ఆ యొక్క విధానాన్ని కీర్తనాకారుడు వేదనతో వివరిస్తున్నాడు. ఏమని? పగలు నేను మొరపెట్టుచున్నాను, అంతేకాదు రాత్రి వేళ కూడా నేను మౌనముగా ఉండలేదు. మౌనంగా ఉండలేదంటే అర్థం ఏంటి? మౌనంగా ఉండలేదంటే రాత్రి వేళ కూడా నేను అభ్యర్థిస్తున్నా, మొరపెడుతున్నాను, ఆయనను నీవు నాకు ఉత్తరం ఇయ్యకున్నావు, అయినా కూడా నీవు నాకు సమాధానం ఇవ్వట్లేదయ్యా. ఇలాంటి పరిస్థితులు మనలో చాలా మందికి ఉంటాయి. పరీక్షా కాలములో మనం వచ్చినప్పుడు ఆ పరీక్షా కాలమందు మనం పరీక్ష గెలవటానికి దేవుడు కొంత సమయం, అంటే కొద్ది సమయం మనకు దేవుడు ఎట్లా ఉంటాడమ్మా? విముఖుడై ఉంటాడు. ఎలాగంటే ఇప్పుడు 10th క్లాస్ పరీక్షలు రాస్తున్నారు, అంతకుముందు ఇంటర్మీడియట్ పరీక్షలు రాసిన పిల్లలు ఉన్నారు. వారు సంవత్సర కాలంగా వారి టీచర్స్ లెక్చరర్స్ దగ్గర ఉండి నేర్చుకుంటారు. ఆ పరీక్షా సమయంలో ఆ టీచర్స్ లెక్చరర్స్ వాళ్ళ పక్కన ఉంటారా? ఉండరు. అలాగే ఒకవేళ స్కూల్లో పబ్లిక్ ఎగ్జామ్స్ కాకుండా స్కూల్లోనో కాలేజీలోనో ఎగ్జామ్స్ పెట్టినప్పుడు అప్పుడు వారి యొక్క లెక్చరర్స్ టీచర్స్ వారి పక్కనే ఉంటారు. అయితే వారు అప్పుడు డౌట్ అడిగితే చెప్తారమ్మా? చెప్పరు. అంటే మన మాట దేవుడు వినలేదు అని కాదు అర్థం. అర్థమైందా? మనల్ని గెలిపించడానికి మనకు పరీక్ష దేవుడు పెడుతున్నాడని అర్థం. అయితే ఇక్కడ ఈ వేదనను బట్టి దేవుడు అక్కడ తన ప్రియ కుమారుని చేయి విడిచాడు. ఎందుకంటే మన మీద, ప్రతి ఒక్కరి మీద కూడా గర్భమందే మనం పాపము చేసిన వారుగా ఉండి ఉండగా, మన పితరుల దోషం మన మీద క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉండగా, వాటిని తీసివేయ నిమిత్తము అక్కడ కుమారుని చేయి తండ్రి విడనాడిన విధానం అది. అయితే ఇక్కడ ఈ యొక్క విధానంలో, అంటే వేడుకుంటున్నటువంటి సమస్త విధములో మనం గమనిస్తే కనుక ఆయన ఏమంటున్నాడు చూడండి. నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడివై ఉన్నావు, మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి, వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. అయ్యా, నా పితరులు నీ మీద నమ్మకం ఉంచి ఉన్నారు, వారిని రక్షించావు. మరి అదే విధంగా నేను అడుగుతున్నానుగా. ఇప్పుడు ఆ లెక్చరర్స్ మన పిల్లలకి పాఠాలు చెప్తున్న టీచర్స్ మనకు కూడా పాఠాలు చెప్పిన టీచరే అనుకోండి. ఆ రోజు మా నాన్న పాస్ అవడానికి అయ్యా సాయం చేసావు కదా, ఇప్పుడు నాకు చెయ్యి అంటే ఎలా సాయం చేశాడు? నీకు నేర్పించి సాయం చేశాడు. కానీ ఇక్కడ నువ్వు అడుగుతుంది ఏంటి? గెలవలేను గెలిపించమంటూ ఉన్నావు. అర్థమైందా? తట్టుకోలేను నిలబెట్టమంటున్నావు. నిలబెడతాడు, అయితే నువ్వు నిలబడగలిగిన స్థితిలోకి నువ్వు రావాలి.
మరలా ఇక్కడ మనకు క్వశ్చన్ వస్తుంది, నేను నిలబడగలిగిన స్థితి నాకు వచ్చినప్పుడు దేవుడు నిలబెట్టేది ఏంటి అంటే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక కొండ ఎక్కుతున్నామమ్మా, కొండ ప్రయాసపడి బాగా కష్టపడి చిన్నగా ఒక్కొక్క చెయ్యి అట్లా ముందుకు జరుపుకుంటూ పైకి ఎక్కి అంటే అట్లా గోడ మీదకి ఎక్కగానే అక్కడ ఎవరో ఒకరు పట్టుకుంటేనే కదా మరలా మనం ముందుకు వెళ్ళగలం, లేకపోతే ఏమైపోతాం, తూలి వెనక్కి పడమా. నువ్వు గెలవటానికి నువ్వు ఎక్కాలా, ఎక్కిన తర్వాత నువ్వు జారిపోకుండా ఉండడానికి దేవుడు సాయం చేస్తాడు. అంటే 100% నీ ప్రయత్నం అనేది ఉండాల్సిందే. ప్రయత్నించకుండా నాకు కావాలి అంటే అది జరిగే పని కాదు. అందుకనే మా పితరులు నీ యందు నమ్మిక ఉంచి ఉన్నారు, దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నారు కాబట్టి వారిని ఏం చేశాడు, దేవుడు రక్షించాడు, నన్ను కూడా రక్షిస్తాడు అంతే. వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. అంటే నీ మీద నమ్మకం ఉంచారయ్యా, వారు ఎక్కడా కూడా తలదించలా, ఎందుకంటే వారికి ఎక్కడా కూడా అవమానం రాలా, వారెప్పుడు కూడా తల ఎత్తుకొనే తిరిగారు, గెలిచిన వారుగానే ఉన్నారు. మరి నా మీద కృప చూపవా. ఈ మాటలన్నీ కూడా మన యొక్క విధానంలో మనం ఇప్పుడు క్రీస్తుని చూచిన వారం కాదు, మనం అంతా కూడా చూసామా లేదు. ఆయన ఈ భూమి మీదకి వచ్చి సజీవుడిగా ఉండి ఇప్పటికీ 2025 సంవత్సరాలు అవుతూ ఉండగా మనం ఇప్పుడు రక్షించబడిన వారుగా ఉన్నాం. అయితే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం, అయ్యా నా పితరులు ఎవరు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు, దావీదు, వీరిని బట్టి నువ్వు రక్షించావు కదా, మరి నన్ను రక్షించవా. వారిని ఎలా రక్షించాడు, వారి యొక్క విధానం అంతా కూడా వ్రాయబడి ఉంది. మరి అలా నీవు ఉన్నావా ఆలోచించుకోవాలి. కాబట్టి ఆయన నమ్మినటువంటి ప్రజలు ఎక్కడా కూడా సిగ్గుపడే విధంగా వారు జీవించరు, దేవుడు వారిని అలా ఉంచరు. ఎందుకంటే దేవుడు వారిని ఎక్కడ ఉంచుతాడమ్మా, తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచాడు. కాబట్టి గమనించాలి. 10 వరకు చదువు. గర్భము నుండి నన్ను తీసిన వాడు నీవే కదా, నన్ను నా తల్లి యొక్క స్తన్యపానం చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారం నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడు. ఇక్కడ ఈయన ఏ రీతిగా అయితే చెప్తున్నాడో ఆ విధానాన్ని యేసు ప్రభు వారితో అనుభవించేలా చేశాడు దేవుడు. చేశాడా లేదా? కొరడాలతో కొట్టిలా అమ్మా, అంటే దేవుడే దగ్గర నుండి కొట్టించాడు కదా నా ఉద్దేశం. ఆయన కొరడా దెబ్బలు తినటానికి దేవుడు అనుమతి ఇచ్చాడు కదా, అవునా? ఈయన ఏమంటున్నాడు చూడండి, నేను నరులను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడు. యేసయ్య అక్కడ నిందించబడ్డాడా లేదా? పిలాతు దగ్గర నిందించబడ్డాడా లేదమ్మా? అలాగే తృణీకరించబడ్డాడా లేదా? మా కొరకు బరబ్బాను వదిలయ్యా, ఆ యేసుకి సిలువ వేయ్యా అని అక్కడ వారు తృణీకరించారా లేదా యేసయ్య కదా? కాబట్టి మనం ఇక్కడ అనుభవిస్తున్న సమస్తము కూడా యేసయ్య అనుభవించేలాగా, ఎందుకంటే ఆయన్ని ఒక మాదిరిగా మనల్ని చూపించడానికి, అర్థమైందా? ఒక మాదిరిగా మనకు చూపించడానికి. మరి ఆ రీతిగా దేవుడు, ఎందుకంటే మనము ఈజీగా చెప్పేస్తాం, అయ్యా ఈ కష్టం నేను పడలేకపోతున్నా, ఈ కష్టం నువ్వు పడట్లా, కానీ నీ బదులు పడ్డ కష్టాన్ని చూపిస్తున్నాడు. ఒక చరణం రాసుకున్నాం మనం, ఏంటంటే అది బంధమే బల్లెమై గుచ్చిన వేళ నీ దేహ గాయములు చూపావయ్యా. ఎందుకంటే బంధము బల్లెంతో గుచ్చి గాయాలు చేస్తే అయ్యా నన్ను కరుణింపవా అంటే, ఆ దేహ గాయాలు దేవుడు చూపించినప్పుడు అయ్యా నువ్వు నాకన్నా ఎక్కువ గాయాలు పొందావు, ఈ గాయం పెద్ద లెక్కన అని మనం ఉండటానికి, ఇంకా ధైర్యంగా ముందుకు సాగిపోవడానికి దేవుడు మన కొరకు ఒక ఉపమాన రీతిగా ఉండటకు ఒక సత్యాన్ని చేసి చూపించాడు. అర్థమైందా? నరుల చేత తృణీకరించబడ్డాడు, అంతేకాదు నిందింపబడ్డాడు,
అంతేనా? అంతటితో అయిపోయిందా? చూడండి, నన్ను చూచు వారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు. రెల్లుతో కొడుతూ యూదుల రాజా నీకు జయము అని అపహసిస్తూ ఉండగా ఆ యొక్క ఇక్కడ జరిగిన అపహాసం ఏ పాటిది? దావీదు గారికి జరిగింది, కానీ యేసయ్యకి జరిగింది. ఎందుకంటే దావీదు గారు లోకంలో పుట్టిన సామాన్య నరుడు, కానీ యేసుప్రభు ఎవరమ్మా? ఎవరు? సమస్త లోకంలో ఉన్నటువంటి సర్వ సృష్టిని రక్షించుటకు వచ్చినటువంటి దైవ కుమారుడు, రక్షకుడు. ఇక్కడ నరునికి కలిగిన విధానాన్ని ఆయన పొంది ఆ బాధను తీసివేయటానికి నాకు కూడా తప్పలేదు అని చెప్పే ప్రయత్నం అన్నమాట అది. చూడండి, యెహోవా మీద నీ భారము మోపము, ఆయన వారిని విడిపించునేమో, వాడు ఆయనకు ఇష్టడు కదా, ఆయన వారిని తప్పించునేమో అందరు. సిలువలో యేసయ్య ఉంటే మొదటి దొంగ అంటున్నాడు కదా, నిన్ను నీవు రక్షించుకొని మమ్మను కూడా రక్షింపు. ఎందుకని నీవెవరివి? నీవెవరు అంటాడమ్మా? చూడండి, మత్తయి సువార్త చూడండి ఒకసారి, సారీ లూకా చూడండి. నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొని మమ్మను కూడా రక్షింపు. క్రీస్తు అంటే ఏంటి అర్థం? అభిషిక్తుడివి, దేవుని చేత అభిషేకం పొందిన వాడవు కదా. మరి ఇక్కడ ఏమనుంది? యెహోవా మీద నీ భారము మోపము, ఆయన వాడిని విడిపించునేమో, వాడు ఆయనకి ఇష్టడు కదా, ఆయన వాడిని తప్పించునేమో అందురయ్యా. మరి యేసయ్య డైరెక్ట్గా అన్నాడు కదా, నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మను కూడా రక్షించు. తనకిష్టమైన బిడ్డలు పొందినటువంటి అవమానం కావచ్చు, భారం కావచ్చు, కష్టం కావచ్చు, దేనిని కూడా దేవుడు ఈజీగా వదిలేలా. అన్నిటినీ యేసయ్యతో చేపించి గెలిపించి నిలబెట్టాడు. అర్థమైందా? ఎందుకంటే మనం అంటాం, మాలా పుడితే తెలుసుదయ్యా నీకు. అందుకే కదా ఆ అవకాశం లేకుండా చేశాడు దేవుడు. ఇప్పుడు అనగలమా మనం, మాలాగా ఈ భూమి మీద నువ్వు పుట్టుంటే నీకు తెలిసేదయ్యా అని అనగలమా? అనగలిగిన వారు ఉన్నామా? లేం కదా. గమనించాలి. చూడండి, గర్భము నుండి నన్ను తీసిన వాడు నీవే కదా, నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. అంటే అయ్యా, గర్భమందు నేను ఉండగానే నన్ను ఎరిగానని చెప్తున్నావు కదా, రూపుదిద్దుకొనక మునిపే నేను నిన్ను తెలుసుకొని ఉన్నాను అన్నావు కదయ్యా, తల్లి దగ్గర నేను పాలు పొందుచూ ఉండగా నీవే కదా నాకు నమ్మకం పుట్టించావు, నాకు కలిగిచ్చావు కదా నమ్మకం. మరి నన్ను కాపాడయ్యా, నన్ను రక్షించయ్యా. ఎందుకంటే ఇక్కడ ఇదంతా కూడా ఎక్కడి నుంచి వచ్చింది? నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి. మరి యేసు ప్రభు వారు ఇవన్నీ మాట్లాడాలి కదా, మాట్లాడాలి లేదా? ఇక్కడ చూస్తే తల్లి గర్భమందు ప్రవేశపెట్టిన వాడవు నీవే కదా, తల్లి గర్భమందు నేను ఉండగా నన్ను రక్షించుటకై నీవు పంపించి ఉన్నావు కదా, మరి రక్షకుడినే నేను వచ్చి ఉన్నగా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావయ్యా అని యేసు ప్రభు వారు వేదన వర్ణనాతీతమా, వర్ణించదగిందా? వర్ణించదగిన విధానం ఏమైనా ఉందా అందులో? కానీ మనం అంటూ ఉంటాం, తలనొప్పి తన దాకా వస్తే కానీ తెలియదు అంటాం. నిజమే, తలనొప్పి తన దాకా వస్తే కానీ తెలియదు. కానీ ఆ నొప్పి భారము బాధ భరించి నొప్పి ఉపశమనాన్ని పొందుకున్న విధానాన్ని నీకు వివరిస్తుంటే నువ్వు వింటున్నావా? వినగలుగుతున్నావా? వినేవారుగా మనం ఉండాలి కదా. చూడండి, గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. అయ్యా, గర్భమందు నేను ప్రవేశించింది మొదలుకొని నాకు ఆధారము నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. నేను వేరెవరిని కూడా ఆరాధించలేదు, వేరెవరిని కూడా నమ్ముకోలేదు, నేను నిన్ను మాత్రమే నమ్ముకున్నాను అని ఇక్కడ ఈ కీర్తనాకారుడు వివరిస్తూ ఉన్నాడు. కానీ అక్కడ దేవుడు యేసు ప్రభు వారు ఇక్కడైనా ఆయన చెప్పుకోవడానికి ఒక అవకాశం ఉంది, గర్భవాసినైంది మొదలుకొని నాకు ఆధారం నీవే అని. కానీ సర్వలోకాన్ని రక్షించుటకు ఆధారముగా పంపించిన ఆయన్నే శిలువయాగం గావించే, అది కూడా ఆయనకు బాధ కాదు. బాధేనా ఆయనకి? కాదు. కానీ చెయ్యి విడనాడిన విధానము తట్టుకోలేక ఆయన వేదన పడినటువంటి ఆ యొక్క విధానం అనమాట అది. నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచావు అని.
చదువు. సహాయం చేయవాడెవడు? దూరంగా ఉండదు. క్షోభలో అనేక చిక్కుకుని ఉండదు. భాషలో దేశపు బలమైన వృక్షములు ఆవరించి ఉండవు. చీల్చులు గర్జించుచుండును. సింహం వలె ఆరంభాలు తెచ్చుచున్నారు. నేను శూల వలె పారబోయబడి ఉన్నాను. నా ఎముకలన్నీ స్థానము తెరిచి ఉన్నది. నా హృదయము నా అంతరంగము అందు మలినమై కలిగి ఉన్నది. నా బలము ఎండిపోయి చిల్లర పింఛముల ఆయను. నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. నీవు నన్ను పీతల భూమిలో పడవేసి ఉన్నావు. కుక్కలు నన్ను చాలు. మరి చూస్తుంటే చూడండి అమ్మా, శ్రమ వచ్చి ఉన్నది, సహాయము చేయవాడెవడునూ లేడు. మన చుట్టూ ఒక బంధకం ఏర్పడిన తర్వాత, ఎందుకంటే ఒక పరీక్షా కాలమందు మనం ప్రవేశించి ఉన్నాము అంటే నీకు సహాయము చేయవాడు ఎవడు నీ చుట్టూ ఉండడు. నీకు సహాయం చేసేవాడు ఉంటే నువ్వు నిజంగా విజయవంతంగా ఉంటావా? 10th క్లాస్ ఎగ్జామ్స్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటే చూసి రాసుకునే వాళ్ళందరూ ఉంటారు, చాలామంది ఉంటారు, పక్కన వాళ్ళని అడిగి రాసుకునేటటువంటి విధానం. కానీ నీ పక్కన 6వ తరగతి చదివే వాళ్ళు పడి ఉంటే చెప్తారా? చెప్పలేరు. ఎందుకని? వారికి తెలియదు, వారు సాయం చేయలేరు. అయితే నీవు నమ్ముకున్న విధానం, నువ్వు నేర్చుకున్న సమస్తము నిన్ను నడిపించేదిగా ఉంటుంది. దేవునిలో నువ్వు అడుగుపెట్టిన క్షణము నుండి ఈ క్షణం వరకు నువ్వు ఏమి నేర్చుకొని ఉన్నావు, ఏమి గ్రహించి ఉన్నావు, ఏమి గుర్తించి ఉన్నావు, ఆ యొక్క సమస్తము కూడా నిన్ను నిలబెట్టే దిశగా నడిపిస్తాయి. అర్థమవుతుందా? శ్రమ వచ్చినది, ఎందుకంటే నీ చుట్టూ సహాయం చేసేవారు లేరు, కానీ నీవు సహాయం చేయగలిగిన విధముగా దేవుడు నిన్ను ఆశీర్వదించి ఉన్నాడు. గడిచిన దినముల్లో ఆయన చేసిన సమస్తము జ్ఞాపకానికి తెచ్చుకో. ఎలాంటి పరిస్థితుల నుంచి ఆయన రక్షించి ఉన్నాడో గుర్తు చేసుకో. అప్పుడు ఎలాంటి పరిస్థితినైనా ఎదిరించగలిగినటువంటి శక్తిని నువ్వు పొందుకుంటావు. కాబట్టి గమనించాలి. నాకు దూరముగా ఉండకము, వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి. బాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి. వృషభము అంటే ఏంటిది? ఎద్దు. అంటే ఎద్దు వంటి వారు ఏమయ్యారంటమ్మా? ఆవరించి ఉన్నారు, ఆయన చుట్టూ ఉన్నారు. కానీ ఇక్కడ మనం మధ్యలో ఆగుతాం. చివరికి వారు గెలవగలుగుతారా? చివరికి గెలవగలుగుతారా? గెలవలేరు. కానీ మన విషయం కూడా ఆలోచించండి. మనం శ్రమ పడుతూ ఉన్నాము, కష్టపడుతూ ఉన్నాము, ఇబ్బంది పడుతూ ఉన్నాము అన్న ఆలోచనలో మనం ఉంటాం. కానీ ఎండ్ ఆఫ్ ది డే గెలుపు నీ సొంతం అన్న సంగతి ఎందుకు మర్చిపోతున్నాం? దావీదు గారి పరాక్రమం అంతా కూడా మనం చదువుకుంటూ ఉన్నాం. ఆయన యొక్క భక్తి శ్రద్ధలు మనం చదువుకుంటూ ఉన్నాం. ఆయన దీన స్థితిని మనం నేర్చుకుంటూ ఉన్నాం. దేవుడు చేసిన మహత్కార్యములు చూస్తూ ఉన్నాం. దేవుడు తోడైనటువంటి సమస్త విధములను మనం గమనిస్తూ ఉన్నాం. ఇవన్నీ గమనిస్తూ ఉండగా చివరిగా ఆయన చెప్పేది ఏంటిది? ప్రతి ఒక్క అధ్యాయంలో దేవుని స్తుతించడం, దేవుని ఆరాధించడం. ఎందుకని? అధ్యాయం మొదట ఆయన కలిగిన కష్టం అధ్యాయం అయిపోయే లోపు లేదు. ప్రతి ఒక్క అధ్యాయానికి కొత్త విధానం ఆయనకు ఎదురయ్యేది. అర్థమైందా? మన జీవితం కూడా అంతే. మనం ఈ యొక్క లోకంలో మన యొక్క జీవన ప్రయాణాన్ని మనం కొనసాగించుతూ ఉండగా అనేకమైన ఆటుపోట్లు, అనేకమైన ఇబ్బందులు, శ్రమలు, కష్టాలు ఇవన్నీ మనల్ని చుట్టుముడతాయి. అయితే అవన్నీ చుట్టుముట్టినా నిన్నేమి కూడా చేయలేవు. చేస్తాయా? చేయలేవు. థర్మోకోల్తో ఒక లారీ తయారు చేశారమ్మ ఒకళ్ళు. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నావు, ఆ థర్మోకోల్ లారీ స్పీడ్గా వచ్చి నేను గుద్దేసింది. ఏమైంది? ఏది? ఆ థర్మోకోలేగా విరిగిపోయేది. నీకేమైనా అయిద్దా? కాకపోతే నీకు తెలిసేది ఒకటే, అది వచ్చి నిన్ను తాకిన సంగతి నీకు తెలుస్తుంది. తాకిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే అది విరిగినది చూస్తావు. ఆ థర్మోకోల్తో తయారు చేయబడింది లారీయే కాదు, రైలైనా అంతే, బుల్డేజర్ అయినా అంతే, ఏదైనా అంతే. నీ చుట్టూ ఉన్న శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు ఇవన్నీ కూడా అంతే. నీ మీదకి వస్తున్నట్టు నిన్ను భయభ్రాంతులకు గురి చేస్తాయి అంతే.
నిన్ను తాకి వెనక్కి వెళ్ళిపోవాల్సిందే తప్ప నేను ఏమి చేయడానికి వాటికి అధికారం లేదు. ఎందుకని? నీవు దేవుని బిడ్డగా ఎంచబడి ఉన్నావు, దేవుని బిడ్డగా రూపుదిద్దుకొని ఉన్నావు. కాబట్టి గమనించాలి. బాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి. ఎంతటి బలమైనా సరే, ఎలాంటివైనా సరే, పరిస్థితులు నిన్ను భయపెట్టొచ్చేమో కానీ ఆ భయపెట్టే అంశం నిన్నేమి చేయలేదు. అర్థమైందా? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక చిన్న నీటి కొలంలో పెంపుడు కుక్క పిల్ల ఒకటి వెళ్ళింది లోపలికి. ఆ లోపల ఆ నీటి కొలంలో ఉన్నటువంటి ఒక మొసలి వచ్చి దాన్ని పట్టుకుంది, ఇంకా చంపల, దాన్ని నోటితో పట్టేసుకుంది. ఇప్పుడు ఆ యజమానుడు పరిగెత్తుకుంటూ వచ్చి ఒక కర్రను తీసుకొని ఆ మొసలి కింద దావడిని లోపలికి నెడతా ఉన్నాడు. ఓకేనా? లోపలికి నెడుతున్నాడు అంటే వదలటానికి గుచ్చుతా ఉన్నాడు లోపలికి నెడుతూ. అది వదులుద్దా? ఎందుకని? అలా లోపలికి నొక్కుతూ ఉండగా అదైతే దాని నోట్లో ఉన్న కుక్కని ఏమి చేయలేకపోతుంది కానీ దాన్ని వదలట్లా. ఇంకొకడు వచ్చాడు పరిగెత్తుకుంటా వచ్చి ఇంకో కర్ర తీసుకొని ఆ కర్రను తీసి పక్కన పడేసి, కిందకు నొక్కుతున్న కర్ర తీసి పక్కన పడేసి ఇంకో కర్ర తీసుకొని కింద నుంచి పై దవడికి పెట్టి అట్లా లేపాడు పైకి. ఇప్పుడు వదులుద్దా? పట్టుకొనే ఉంటుందా? పట్టుకొని ఉంటుందా? వదులుద్దా? ఏందో పెద్దగా చెప్పాలి. వదులుతుంది. ఎందుకు? మనిషి తలలో కదిలే ఒకే ఒక్క ఎముక కింద దవడ, ఓకేనా? మొసలి తలలో కదిలే ఒకే ఒక్క దవడ పై దవడ. అర్థమైందా? కావాలంటే మన తలలో ఉన్నటువంటి ఎముకల్లో ఏదైనా కదులుతుందేమో చూడండి, ఈ దవడ తప్ప. అలాగే దానికి పై దవడ మాత్రమే కదులుతుంది. ఇప్పుడు కింద నుంచి పైకి పొడిచినప్పుడు దానికి బలం లేదు అక్కడ. అర్థమైందా? ఇప్పుడు ఎవరన్నా మనల్ని ఇట్లా పెట్టుకొని పైకి అన్నారనుకోండి, ఆ పైకి అలా పెడతాం కానీ అది ఊడుద్దా? తల ఏమన్నా పై దవడ ఊడదుగా. అదే ఎవరన్నా ఏదైనా బలమైంది పట్టుకొని కింద దవడకి పెట్టి పై దవడ తల పట్టుకొని కిందకి గట్టిగా నొక్కేస్తాడు అనుకోండి, ఇది ఊడిపోదా? ఊడిద్దంటారా ఊడదంటారా? ఇది ఎవరేం చెప్పట్లా. ఎవరో నొక్కితేనే కాదమ్మా, మన నోటి కన్నా ఇంకా లావైన వస్తువుని తినాలని నువ్వు ప్రయత్నం చేసినా కూడా ఇక్కడ ఉన్నటువంటి జాయింట్స్ డిస్ప్లేస్ అయిపోతాయి, ఊడిపోతాయి. మళ్ళీ వాటిని సెట్ చేయాలా, ఏడుంటాయి జాయింట్స్. అర్థమైందా? కాబట్టి నేర్పరి అయిన వాడు మన పక్షాన ఉండాలి. మన యొక్క ఆలోచన, మన యొక్క విధానం కాదు. మనకు కింద దావడ కదులుతుందని చెప్పి, ఆ మొసలికి కింద దావడ కదులుతుందని చెప్పి ప్రయత్నం చేస్తే ఉపయోగం లేదు. తెలుసుకోవాలి. అలాగే నీ శ్రమ వచ్చినప్పుడు, నీ కష్టం వచ్చినప్పుడు దేవుడు కూడా నీ అవసరమైనది ఏదో దాన్ని చూస్తాడు. నీ ప్రయత్నం ఎంతవరకు చేయగలవో వెయిట్ చేస్తాడు అంతే. ఆ సమయం రానే వస్తుంది, దేవుడు సాయం చేయనే చేస్తాడు. కానీ సాయం చేసే ఆ కొద్ది సమయంలోనే మనం పడే కంగారు, టెన్షన్, ఇవన్నీ కూడా మనల్ని ఏం చేస్తాయి? భయభ్రాంతులకు గురి చేస్తాయి. ఈ భయాన్ని అధిగమించలేని వారు అనేకులు తనువు చాలిస్తూ ఉన్నారు. కానీ భయాన్ని అధిగమించిన వారు అందరూ కూడా దేవునిలో ఎదుగుతూ ఉన్నారు. కాబట్టి గమనించాలి. చీల్చును గర్జించుచుండు సింహం వలె వారు నోళ్లు తెరిచి ఉన్నారు. నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను. నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి. నా హృదయము నా అంతరంగమందు మైనము వలె కరిగి ఉన్నది. హృదయం ఏమైందమ్మా? కరిగిపోయింది. అంటే ఇక నా పని అయిపోయింది, ఇక ఏమీ లేదు. నా ఎముకలన్నీ కూడా ఏమైపోయినాయి? వాటి స్థానాన్ని తప్పిపోయినాయి. ఇక నేను నిస్సహాయుణ్ణి అని చెప్తూ ఉన్నాడు అనమాట. నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయను. నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు. తొందరపాటుతో మనం ఎలా మాట్లాడుతున్నామో ఆయన కూడా అలాగే మాట్లాడుతున్నాడు. అలాగే ఆ యొక్క 40 సంవత్సరాల ప్రయాణంలో, అరణ్య ప్రయాణంలో ఇజ్రాయేలు జనాంగం కూడా ఇలాగే సనుక్కున్నారు. సనిగారా లేదు? అక్కడే వదిలేస్తే ఆడే చచ్చిపోయే వాళ్ళం కదా. మమ్మల్ని ఎందుకు ఏడాది తీసుకొచ్చి ఈ యొక్క అడవిలో మాకు ఆహారం లేక చంపుదాం అనుకున్నావా? నీరు లేక చంపుదాం అనుకున్నావా? మమ్మల్ని అక్కడే ఉంచితే బాగుండు కదా. ఏడకు వచ్చాక వీళ్ళు తరిమి మమ్మల్ని చెప్తారు. ఎవరు? ఐగుప్తు సైన్యము అని చెప్పి కంగారు పడ్డారు. ఇంకేముంది, అయిపోయింది. ఎదురేమో ఎర్ర సముద్రం, వెనకేమో ఫరో సైన్యం, మధ్యలో
శవాల దిబ్బలుగా మనం మిగులుతాం. ఇంకేం లేదు, అయిపోయింది అంతా. ఆయన వడిగా ఊపిరి విడువగా ఆ యొక్క ప్రవాహ జలము పక్కకు జరిగి భూమి ఉపరితలాన్ని చూపెను. అది ఎండి ఆవిరై పొడి నేలగా మారెను. ఆ నేలలో వారు నడిచిపోయెను. అర్థమైందా? క్షణం ముందు ఇకేముంది, మనం అంతా కూడా శవాలం అయిపోతాం అనుకున్నారు. ఒక క్షణం తరువాత, వారి ప్రయాణం తర్వాత ఎవరిని చూసి భయపడ్డారో వారు ఒక్కరు కూడా కనపడలేదు. కనపడ్డారా? కనపడలా. అలాంటివే మనకు వచ్చే కష్టాలు, శ్రమలు ఇవన్నీ కూడా భయపెడుతూ మనల్ని పరిగెత్తిస్తాయి. ఇక నేను పరిగెత్తలేనని ఆగిపోయావా, నువ్వు వాడికి చిక్కినట్టే. నా దేవుడు నా ముందున్నాడు, నువ్వు నడిచావా, అవి నీకు కనపడకుండా పోతాయి. కాబట్టి గమనించాలి. చదవమ్మా. నా వస్త్రములు వారు పంచుచున్నారు, నా అంగి కొరకు చీట్లు వేయుచున్నారు. యెహోవా దూరముగా నిలబడి నా బలులు బలపడి నాకు సహాయం చేయదు. ఖడ్గము నుండి నా ప్రాణము, కుక్కల నుండి నా బలులు నా ప్రాణాన్ని తప్పించు. చూడమ్మా, కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. ఇది ఎక్కడ జరిగింది? చేతులు పాదములు పొడిచారు వారు. ఎవరికి చేతులు పాదములు పొడిచారమ్మా? మరలా ఎవరికి? యేసు ప్రభు వారికి సిలువలో. అర్థమవుతుందా? అంతేకాదు, నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను, వారు నిదానించుచు నన్ను తేరి చూచుచూ ఉన్నారు. యేసు ప్రభు వారు ఇంకా బ్రతుకున్నారా, చచ్చిపోయారా అని చెప్పేసి కాళ్ళు విరగొట్టి చూడాలనుకోలేదా వాళ్ళు? ఉన్నారా లేదా చూస్తారు. అమ్మా, ప్రక్కలో పొడిచిన తర్వాత కదా, ఇక రక్తము నీళ్లు కారిన తర్వాత కదా ఇంకా వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కాబట్టి అలాగే ఇక్కడ దేవుని యొక్క భక్తునికి ఏమైతే జరిగినాయో తన ప్రియకుమారికి అవన్నీ కూడా చేయించాడు దేవుడు. అర్థమైందా? నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను, వారు నిదానించుచు నన్ను తేరి చూచు ఉన్నారు. ఇంకా ఏమన్నా జీవమితంలో ఉందా? నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. యేసు ప్రభు వారి యొక్క వస్త్రములు పంచుకోలేదా? అంగీల కొరకు చీట్లు వేయలేదా? వేశారా లేదా? చూడండి. యెహోవా దూరముగా ఉండకము, నా బలమా త్వరపడి నాకు సహాయము చేయము. ఖడ్గము నుండి నా ప్రాణమును, కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పింపుము. అంటే ఇక ఒక మాటలో చెప్పాలంటే ఇక చివరి స్టేజ్ అనుకుందాం. అంటే ఆయన ఎముకలన్నీ విరిగినాయి కదా, లెక్కిస్తానంటున్నాడు కదా, ఎముకలు ఆ యొక్క పటుత్వాన్ని తప్పిపోయినాయి, అవునా కదా? మరి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. నా బలము లేదు, కుక్కల బలము నుండి నా ప్రాణము రక్షించయ్యా, ఖడ్గము నుండి నా ప్రాణము కాపాడయ్యా. యెహోవా దూరంగా ఉండకము, నా బలమా త్వరపడి నాకు సహాయము చెయ్యము. మనం వేడుకోవాల్సింది కూడా అంతే. అయ్యా, నేను నిస్సహాయం, నాకు నీ సహాయం అవసరం. నీ యొక్క జ్ఞానము చొప్పున నాకు ఆలోచన ఇవ్వు, నేను ఎలా సంచరించాలో ఏమి చేయాలో నాకు అది తెలియచేయి, నా ప్రయత్నం నేను చేస్తా అని చెప్పి మనం వేడుకునేవారుగా ఉంటూ ఉండాలి. కాబట్టి దేవుణ్ణి మన యొక్క బలముగా మనం గనక అనుకుంటే ఆయన నిజంగా మనల్ని బలపరుస్తాడు, నడిపిస్తాడు. అర్థమవుతుందా? చదువమ్మా. మొదలుపెట్టే
చెప్పగా ఆయన ఆలోచించు. మహా సమాజంలో నేను కూర్చి నేను కీర్తన పాడేదను. ఆయన ఎంత భయభక్తులు గలవారి దగ్గర నాకు మొక్కుబడులు చెల్లించును. పూర్తి స్థితి మారిపోయింది. ఆయన వేదన అంతా కూడా మారిపోయింది. ఇక్కడ నా ప్రాణము కాపాడయ్యా, కుక్కల బలం నుండి నా ప్రాణము కాపాడయ్యా అనగానే యేసయ్య అక్కడ ఏమిచ్చాడమ్మా? తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను కదా. చూడండి, సింహపు నోటు నుండి నన్ను రక్షింపుము, గురుపోతుల కొమ్ముల్లో నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు. ముందేమన్నాడమ్మా? నన్ను రక్షింపుము అన్నాడు. ఆ వెంటనే ఏమైపోయింది? ఆయన అక్కడ తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. అర్థమైందా? వెంటనే ఇక్కడ ఆ యొక్క మొదటి లైన్కి రెండవ లైన్కి తేడా వచ్చేసింది. చూడండి, గురుపోతుల కొమ్ములలో నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు. మనం అందరం అనుకుంటూ ఉంటాం 2020 సంవత్సరాల క్రితం సిలువలో జరిగింది ఇదంతా, యేసయ్య సజీవంగా చేసి ఉన్నాడు. కానీ వాస్తవమే అది. కానీ దానికి ముందు ప్రతి ఒక్కరి కొరకు జరిగిన అదృశ్యముగా జరిగిన విధానమే సిలువ యాగం. అర్థమవుతుందా? అదృశ్యంగా జరిగినటువంటి సమస్త నరుల కొరకు జరిగినటువంటి ఏ ఒక్కరు ఏ సమయమందు యేసు ప్రభువారు రెండవ రాకడ అని చెప్పుకుంటున్నటువంటి ప్రతి విధానము కూడా ఏ నరుని యొక్క చిట్ట చివరి క్షణము, ఆ క్షణములో యేసు ప్రభువారు రెండవ రాకడ నీ కోసం బలియాగము గావిస్తుంది. అర్థమైందా? నీ ఆత్మను ఏ రీతిగా అయితే దేవుని చెంత అప్పిస్తూ ఉన్నదో ఆ రీతిగా నీ కనుల ఎదుట సమస్తము జరిగేలాగా ఈ యొక్క సమస్తము ఆయన నీ కనుల ఎదుట చేస్తూ ఉంటాడు. కాబట్టి గమనించాలి. గురుపోతుల కొమ్ములలో నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచెదను, సమాజ మధ్యమున నిన్ను స్తుతించెదను. అయ్యా, నువ్వు నా మాట ఆలకించావు, నన్ను రక్షించావు. కాబట్టి నేనేం చేస్తాను? నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచెదను, సమాజ మధ్యమున నిన్ను నేను స్తుతించెదను. యెహోవా యందు భయభక్తులు గలవారులారా ఆయనను స్తుతించుడి. యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయన్ను ఘనపరచుడి. ఇజ్రాయేలు వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడుడి. ఆయన బాధపడు వారి బాధను తృణీకరింపలేదు. బాధపడేటటువంటి వారి బాధను తృణీకరింపలా స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఆయన ఇక్కడ. అర్థమైందా? అలాగే దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు. వాడు ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకించను. అంటే క్లియర్గా చెప్తున్నాడు ఏమని? అయ్యా, బాధపడేటటువంటి వాడిని దేవుడు తృణీకరించట్లేదు, ఆ యొక్క బాధను చూసి ఆయన అసహ్యపడట్లేదు. అలాగే అతని ముఖమునకు దేవుని యొక్క ముఖము దాచట్లేదు. వాడు ఆయనకు మొరపెట్టగానే ఆయన వెంటనే ఏం చేస్తున్నాడు? ఆలకిస్తున్నాడు. అర్థమైందా? మహా సమాజంలో నిన్ను గూర్చి నేను కీర్తన పాడేదను, ఆయన యందు భయభక్తులు గలవారి ఎదుట నా మొక్కుబడులు చెల్లించేదను. మరి ఆయన చెప్తూ ఉన్నాడు ఏమని? మహా సమాజంలో దేవుని గూర్చి పాడతానంటున్నాడు, నిన్ను గూర్చి పాడతాను అంటూ ఉన్నాడు. ఇంకా ఆయన యందు భయభక్తులు గలవారి ఎదుట నా మొక్కుబడులు చెల్లించేదను. దేవుని యొక్క బిడ్డల ఎదుట ఎవరైతే దేవుని యొక్క విధానాన్ని ఇష్టపడుతున్నారో, దేవుని అనుసరిస్తున్నారో వారి ఎదుట నా మొక్కుబళ్ళు తీర్చుకుంటాను. ఎందుకంటే ఆయన ఏం చేస్తున్నాడు? నా బాధను చూశాడు, నన్ను తృణీకరించలా, నన్ను చూసి అసహ్యపడలా. ఎందుకమ్మా? అలాగే నాకు తన ముఖమును దాచలా, నేను మొరపెట్టగా ఆయన ఆలకించాడు, ఉత్తరం ఇచ్చాడు, నన్ను రక్షించాడు. కాబట్టి ఆ గొప్ప రక్షణను నేను గుర్తుంచుకొని మహాసమాజములో నిన్ను గూర్చి నేను కీర్తన పాడేదను, ఆయన యందు భయభక్తులు గలవారి ఎదుట నా మొక్కుబళ్ళు చెల్లించేదను. చదవమ్మా చివరి దాకా.
వారంతా ఆయన సన్నిధిని మోకరించుతారు. ఒక సంగతి వారు ఆయనకు సేవించారు. రాబో తరం వరకు ప్రభువుని గురించి వివరించారు. వారు వచ్చి ఆయన నేను చేశానని ప్రభు ప్రజలకు తెలియజేశారు. ఆయన నీతిని చూడమ్మా, దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు, యెహోవాను వెదుకువారు ఆయన్ను స్తుతించెదరు, మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును. అంటే ఎవరైతే దీనస్థితిలో ఉంటారో వారు భోజనం చేసి ఎంత తృప్తి నొందుతారో అలాగే యెహోవాను వెదుకువారు ఆయన్ని స్తుతిస్తారు. ఓకేనా? అలాగే స్తుతిస్తూ వారి హృదయం ఏమవుతుందమ్మా? తెప్పరిల్లి నిత్యము బ్రతుకును. ఎవరి హృదయము? యెహోవాను ఎవరైతే వెతుకుతూ ఉంటారో వారి హృదయము తెప్పరిల్లుచు వారు ఎలా ఉంటారమ్మా? నిత్యము బ్రతుకేటటువంటి వారుగా ఉంటూ ఉంటారు. భూదిగంతముల నివాసులందరూ కూడా జ్ఞాపకము చేసుకొని యెహోవా తట్టు తిరిగెదరు, అన్యజనుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారము చేసేదరు. మనంతా అన్ని జనులుగా కదా కదా అందరం అన్ని జనులమేగా. చూడండి, అన్యజనుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారం చేసేది. మరి ఇప్పుడు ఆయన్ని మనం వేడుకుంటున్నాం, మొక్కుకుంటున్నాం, ఆయనకు వందన వచనములు చెప్పుకుంటున్నాం, స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, గర్వపరుచుకుంటున్నాం. మరి ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? ఆనాడు ఆయన చేసిన గొప్ప కార్యమును దావీదు గారు ఎలాగా వర్ణిస్తున్నారో ఆ యొక్క విధానముతో ఈరోజు జరుగుతున్నటువంటి లైవ్ లైవ్ ఏంటిది జరుగుతుంది? లైవ్ చెప్పండి. సరే, ప్రత్యక్ష సాక్ష్యమే కదా, లైవే కాదు ఇదంతా. ఇచ్చుకొని చూద్దామా బ్రతుకున్నావా లేదా అని. లైవే కదా. ఆ రోజు చెప్పినటువంటి దావీదు గారు పలికిన మాటలు ఏ రీతిగా పలికారు? అయ్యా, నువ్వు చేసిన గొప్ప కార్యములు చూసినటువంటి వారంతా కూడా భూదిగంతముల నివాసులందరూ కూడా జ్ఞాపకం చేసుకుంటారు, యెహోవా తట్టు తిరుగుతారు, అన్యజనుల వంశస్థులందరూ కూడా నీ సన్నిధిని నమస్కారం చేసేదరు. లైవ్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఉన్నటువంటిది ప్రత్యక్షంగా జరుగుతున్నటువంటి ఒక సాక్ష్యం, ఒక నిదర్శనం కదా. చూడండి, రాజ్యము యెహోవాదే, అన్యజనులలో ఏలువాడు ఆయనే. భూమి మీద వర్ధిల్లుచున్న వారందరూ అన్నపానములు పుచ్చుకొనుచు నమస్కారం చేసెదరు, తమ ప్రాణము కాపాడుకొనలేక మంటిపాలగు వారందరూ ఆయన సన్నిధిని మోకరించెదరు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారు ఉన్నారో వారంతా కూడా వర్ధిల్లుచు అన్నపానములు పుచ్చుకొనుచు నమస్కారం చేస్తూ ఉంటారు. అయితే కొందరు తమ ప్రాణమును కాపాడుకొనలేక మంటిపాలగినటువంటి వారంతా కూడా ఆయన సన్నిధిని చేరి మోకరించెదరు. ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు, రాబో తరమునకు ప్రభువును గూర్చి వివరింతురు. వారు వచ్చి ఆయన దీన్ని చేసినని పుట్టబో ప్రజలకు తెలియజేతురు, ఆయన నీతిని వారికి ప్రచురపరుతురు. అంటే ఇక దీన్ని ఎలాగా మనం అర్థం చేసుకోవాలంటే, ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు. ఓకేనా? రాబో తరమునకు ప్రభువును గూర్చి వివరింతురు. ఈ సంతతి వారు ఎవరు అంటే ఎవరో కాదు, మనలో నుంచి దైవ సేవకులుగా నియమించబడ్డవారే. మరి ఏం చేస్తూ ఉంటారు? దేవుని గురించి ప్రచురపరుస్తూ ఉంటారు. అర్థమైందా? అందుకనే దేవుడు చెప్పాడు ఒక సంతతి వారు. అర్థమవుతుందమ్మా? ఒక సంతతి వారు ఆయన్ను సేవించారు. ఇప్పుడు ఎవరైతే రక్షించబడి ఎవరైతే దేవుని సేవకు సమర్పించుకొని ఉన్నారో వారి యొక్క తరములన్నీ కూడా మనం చూస్తే కనుక వారంతా కూడా ఎలా ఉంటారమ్మా? దేవుని సేవ చేసేవారుగా ఉంటుంటారా లేదా? ఉంటున్నారా లేదా? కాబట్టి ఆ యొక్క అంటే ఇప్పుడు జరుగుతున్న ఈ విధానం ఆనాడే చెప్పినటువంటి విధమై ఉన్నది. చూడండి, వారు వచ్చి ఆయన దీన్ని చేసినని పుట్టబో ప్రజలకు తెలియజేతురు, ఆయన నీతిని వారికి ప్రచురపరుతురు. దైవ సేవకులు చేసే పనులన్నీ ఏంటి? మా దేవుడు గొప్ప రక్షకుడు, దేవుడు ఆ కాలంలో అలా చేశాడు, ఇలా చేశాడు అనేటటువంటి విధానం అంతా కూడా ప్రచురపరిచే విధానం. మరి ఇంత గొప్ప సాక్షిగా ఆయన్ను అక్కడ నిలబెట్టిన దేవుడు నిజంగా స్తుతించబడినా కాదా? స్తుతించబడాలా లేదా? మొదట మనం చూస్తే 20 వచనాల వరకు కూడా ఆయన యొక్క ఆర్తనాదాన్ని చూస్తున్నాం. అవునా? 20 మధ్యలో నుంచి 21 మధ్యలో నుంచి ఏం చూస్తున్నాం మనం?
దేవుని యొక్క గొప్ప పరాక్రమాన్ని చూస్తున్నాం, విశ్వాసి యొక్క గొప్ప సంతోషాన్ని చూస్తున్నాం, విశ్వాసి నిలబడిన విధానాన్ని చూస్తున్నాం, రాబో తరముల వారికి ఏ రీతిగా జరగబోతున్నదో ముందుగానే చెప్పినటువంటి సాక్ష్యాన్ని చూస్తున్నాం. అర్థమైందా? కాబట్టి మన జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యములు చెయ్యక మారడు. అయితే మనం అనుకోవచ్చు, మనం ఎలా ఊహిస్తామంటే నేను ఏ పార్టీ వాడిని అనేటటువంటి ఊహల్లో మనం కొద్దిపాటిగా వెనక్కి వెళ్ళిపోయేవారుగా ఉంటాం. కానీ అలా కాకుండా ముందుకు సాగిపోతూ దేవుళ్ళు ఎదిగి ఫలిస్తే కనుక నిజంగా గొప్ప విశ్వాస జీవితాన్ని జీవిస్తూ ఆయన బిడ్డగా, ఆయన సాక్షిగా మనం నిలబడేవారుగా ఉంటాం. కాబట్టి ఈ దినము దేవుడు మనకు అనుగ్రహించిన తన సత్యవాక్కును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు తన వాక్యమును దీవించును గాక. ఆమేన్. అందరికి వందనాలమ్మా.